అనంతపురంలోని బళ్ళారి బైపాస్ వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గాలదిన్న మండలం కోటంకికి చెందిన చిదానందగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపినట్లుగా అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకొని పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. చిదానందకు అతని భార్యకు 9 నెలల క్రితం గొడవలు జరిగాయి. ఆ సమయంలో చిదానంద భార్య మృతి చెందింది. ఈ ఘటనలో చిదానందను పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఇటీవల విడుదలై బయటకొచ్చిన చిదానంద అనంతపురంలోని కిరాణా దుకాణంలో పనిచేస్తూ అక్కడే ఉండేవాడు. భార్య తరపు బంధువుల నుంచి ప్రాణహాని ఉందని అనంతపురంలోనే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. చిదానంద భార్య బంధువులే హత్య చేశారని ఆయన తల్లి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయినా పెళ్ళ ముందు నాకు చచ్చిపోయిందా ఆ గురించి బస్సులే పెట్టుకోండి నా కొడుకు బాగున్నాడని ఈ పోయే వాళ్ళు ఎరుగుంటోళ్ళు నైరేజీ పెళ్ళోళ్ళు అందరూ చంపేసి నీకేసిపోయినారే బంధువులు నైనా వాళ్ళేనైనా నా కొడుకు మీద రంగానే చంపేసింది పోతే. మార్నింగ్ 8:30 ఆ ప్రాంతంలో మాకు బళ్ళారి బైపాస్ అనంతపురం టౌన్ బళ్ళారి బైపాస్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ బిసైడ్ పక్కన ఉన్న పార్కులో ఒక డెడ్ బాడీ పడిందని చెప్పి తెలిస్తే ఇమ్మీడియట్గా వచ్చాం. వెరిఫై చేస్తే అతను ఈ గాలదిన్న మండలం కోటంకి విలేజ్ చెందిన గూడూరు చిదానంద్ అని చెప్పి 28 ఇయర్స్. అతను బాడీగా ట్రేస్ అయింది. బాడీని పరిశీలిస్తే స్టోన్ తీసుకొని అతని తల మీద కొట్టి గాయపరిచి చంపినట్లుగా ఉన్నది. ఇతని గురించి ఎంక్వైరీ చేస్తే ఒక 6 నెలల క్రితం 9 నెలల క్రితం ఇతని భార్యకి పడక గాలదిన్న పోలీస్ స్టేషన్లో ఆమె భార్య ఇతని హెరాస్మెంట్ తట్టుకోలేక చనిపోవడంతో వాళ్ళ బంధువులంతా కలిసి ఇతని మీద ఇతని తమ్ముడి మీద వీళ్ళ అమ్మగారి మీద గాలదిన్న పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో 45 డేస్కి వెళ్ళి రిమాండ్కి వెళ్ళేసి వచ్చాడు. గతంలో గాలదిన్నని ఇతను కిరాణా షాప్ పనిచేసేవాడు. అక్కడ ఉంటాం మంచిది కాదని చెప్పేసి మన అనంతపురం టౌన్కి వచ్చేసి ఇక్కడ కిరాణా షాపులు పనిచేసుకుంటూ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాడు. ఒకసారి ఇతనికి డ్రింకింగ్ అలవాటు ఎక్కువ ఉంటుంది. డ్రింక్ చేసినప్పుడు కూడా ఈ పార్క్ వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆ కిరాణా షాప్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ బంధువులు అమ్మాయి తరపు బంధువులు చేసుకుంటారని చెప్పి అనుమానిస్తున్నారు. అయితే మేము అమ్మాయి తరపు బంధువులు చేస్తారా లేదా వేరే వాడు ఏమైనా చేస్తారా అని కొనంలో మేము ఈ సీసీ ఫుటేజ్ కానీ లేకపోతే అదర్ సోర్స్లో మేము ఎంక్వైరీ చేసుకొని దీన్ని వాడి దగ్గర రిపోర్ట్ చేసుకొని దీని మీద విచారణ చేపడతాం.